సినిమా ఆరంభంలో టిమ్ అనే గేమ్ డెవలపర్ తన ఇంట్లో ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉంటాడు. ఇంటర్నెట్ కనెక్షన్ పోతుంది. పని ఆగిపోవడంతో భార్యతో గడిపిన మంచి క్షణాలను గుర్తు చేసుకుంటాడు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్రమైన నొప్పితో ఆసుపత్రికి తీసుకెళ్లిన రోజుల్ని తలుచుకుంటాడు. ఇంతలో భార్య అకస్మాత్తుగా ఇంటికి వస్తుంది. ఇద్దరూ కిందికి వెళ్లి భవన మేనేజర్ను కలుస్తారు. అప్పుడే హెలికాప్టర్ పైగా వెళ్తుంది. మేనేజర్ పోర్ట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతాడు. తరువాత వారు ముందుకు సాగుతారు. భార్య తన పాత కారు రిపేర్ అయ్యి వచ్చినట్లు చూపుతుంది. ఇద్దరూ కారు లోపల కూర్చుని పిజ్జా తింటారు. ఆ తరువాత భార్య, మన కలల ప్యారిస్కి వెళ్దాం. ఉద్యోగం వదిలేశాను. ఆ ప్రమాదం తరువాత మనం కొత్త జీవితం మొదలు పెట్టాలి అని అంటుంది. గర్భం సమయంలో సమస్యలు రావడంతో వారి బిడ్డ మరణిస్తుంది. భార్య ప్యారిస్కి వెళ్దామని చెబుతుంటే అంతలో టిమ్కి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. అతడు పనిలో మునిగిపోతాడు. రాత్రి ఇద్దరూ మంచంపై పడుకున్నా నిద్ర రాదు. భార్య నిశ్శబ్దంగా ఏడుస్తుంది. తరువాత ఉదయం భార్య లగేజీతో రెడీగా నిలబడి, నువ్వు ఎప్పటికీ మారవు, నేను వెళ్తున్నాను అంటుంది. తలుపు తెరిస్తే బయట విచిత్రమైన ఇటుకలతో దారి మూసుకుపోయి ఉంటుంది. ఆమెకి టిమ్ చేసిన పని అనిపిస్తుంది. కానీ టిమ్ కూడా చూసి ఏమీ అర్థం చేసుకోలేడు. విండో చూసినా అన్ని చోట్లా ఇటుకలే. ఇటుకలు పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ ఫలితం ఉండదు. ఫోన్లో సిగ్నల్ లేక వైఫై కూడా పూర్తిగా పనిచేయడం లేదు. సిగ్నల్ కోసం వెతికినా ఎక్కడా దొరకదు. టిమ్ గమనిస్తాడు. ఫోన్ ఇటుకల దగ్గరికి తీసుకెళ్తే ఫోన్లో ఒక్కసారిగా విచిత్రమైన సమస్య మొదలవుతుంది. భార్య డ్రిల్ మెషిన్తో ఇటుకలు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. టిమ్ కూడా తోడవుతాడు. కానీ ఒక్క గీత కూడా పడదు. ఎక్కడ చూసినా అదే బలమైన ఇటుకలు మొత్తం అపార్ట్మెంట్ను చుట్టుముట్టాయి. ఎవరైనా ఇలా భవనాన్ని పూర్తిగా ఎలా మూసేస్తారు అని ఆశ్చర్యపడతారు. ఇంతలో పక్క గదిలోనుంచి కేకలు వినిపిస్తాయి. గోడలో రంధ్రం చేసి చూస్తే ఒక మహిళ, ఒక వ్యక్తి కనిపిస్తారు. వారు కూడా ఇరుక్కుపోయి, మేము ఒక్కరాత్రికే ఈ గది తీసుకున్నాం, కానీ ఇప్పుడు పూర్తిగా బ్లాక్ అయిపోయాం అంటారు. టిమ్ భార్య, రాత్రి ఏదైనా విచిత్రంగా చూశారా అని అడుగుతుంది. అతను, మేము నిద్రపోయాం, లేచేసరికి ఇల్లు ఇలా ఉంది అని చెబుతాడు. మహిళకు భయం పట్టేస్తుంది. టిమ్ భార్య ఆ మహిళను ఓదారుస్తుంది. టిమ్ చూసేసరికి నీటి సరఫరా కూడా ఆగిపోయి ఉంటుంది. ఇద్దరూ అవసరమైన వస్తువులు సేకరించుకుంటారు. టిమ్, ఇది వీడియో గేమ్లా ఉంది, మనం దారి వెతుక్కుందాం అంటాడు. భార్య, ఇది నీ చవక గేమ్ కాదు, నిజమైన సమస్య అని చెబుతుంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. భార్య వెళ్ళిపోతుంది. కోపంతో టిమ్ ఫోన్ను గోడకు కొడతాడు. కూర్చున్న టిమ్ గోడపై తన ఫోన్ చిప్ అంటుకుపోయినట్టు గమనిస్తాడు. ఆ ఇటుక మాగ్నెట్లా పనిచేస్తోంది. భార్య వచ్చి క్షమాపణ చెబుతుంది. టిమ్ చెంచాను గోడకు అంటించి చూపిస్తాడు. ఇద్దరూ ఇనుప వస్తువులన్నీ గోడకు పెడతారు. భార్య గమనిస్తుంది. చదరపు ఆకారంలో మాగ్నెట్ శక్తి ఎక్కువగా ఉంది. కానీ వెంటనే ఆ ఇనుప వస్తువులు కంపించి గాలిలో ఎగురుతూ వారివైపు వస్తాయి. టిమ్ భార్యతో కలిసి కూర్చుంటాడు. కానీ భార్య గమనిస్తుంది. టిమ్ వెనుక భాగంలో ఇనుప ముక్కలు గుచ్చుకుని గాయమయ్యాయి. ఆమె వాటిని తీసి కట్టులు వేస్తుంది. కొద్దిసేపటికి పక్క గదిలోని మహిళ మళ్లీ కేకలు వేస్తుంది. ఇద్దరూ పరుగెత్తి పిలుస్తారు. కానీ సమాధానం రాదు. గోడలో రంధ్రం పెద్దది చేసి లోపలికి వెళ్తారు. టిమ్ చేతిలో బ్యాట్, భార్య చేతిలో పెప్పర్ స్ప్రే. గదిలోకి వెళ్లి మంచం దగ్గర పడి ఉన్న మహిళను భార్య లేపుతుంది. టిమ్ ఆ వ్యక్తిని వెతుకుతుండగా అతను అకస్మాత్తుగా దాడి చేస్తాడు. టిమ్ను కిందకు తోసేస్తాడు. వెంటనే భార్య పెప్పర్ స్ప్రే కొడుతుంది. టిమ్ అతన్ని కొడతాడు. కానీ మహిళ అడ్డుకుని, అతను ఏమీ చేయలేదు, నేను ఇటుక పగులగొడుతూ పడిపోయాను, మేమిద్దరం నిన్న రాత్రి మద్యం ఎక్కువ తాగాం అంటుంది. టిమ్ అతని చేతులు కట్టి ఉంచుతాడు. తరువాత ఆమె చెబుతుంది, ఇతను నా భర్త మార్విన్. టిమ్ స్టోర్ రూంలో పెద్ద హ్యామర్ కనుగొని గోడ పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. మార్విన్, హ్యామర్ పగిలిపోతుంది కానీ ఈ ఇటుక కాదు అని చెబుతాడు.
టిమ్ ఎందుకు దాడి చేశావని అడుగుతాడు. మార్విన్ అయోమయంగా ఉంటాడు. అప్పుడు అతని భార్య అతను డ్రగ్స్ తీసుకుంటాడని చెబుతుంది. టిమ్ భార్య ఆర్కిటెక్ట్గా నేల క్రింద ఉన్న మార్గాల ద్వారా బేస్మెంట్కి వెళ్లాలని సూచిస్తుంది. ఈ భవనం యుద్ధ కాలంలోనిదని, పేలుళ్ల నుండి రక్షణ కోసం షెల్టర్ ఉండి, అది రైల్వేకు అనుసంధానమై ఉంటుందని చెబుతుంది. అందుకే ఇద్దరూ కలిసి నేలను పగలగొట్టడం మొదలుపెడతారు. మార్విన్ ఎవరో వారిని మోసం చేస్తున్నారని, భవన మేనేజర్కు సంబంధం ఉండవచ్చని అనుమానిస్తాడు. చివరికి వారు నేల పగలగొట్టి పెద్ద రంధ్రం చేస్తారు. టిమ్ కిందికి దిగి తన పొరుగువాడైన వృద్ధుణ్ణి పిలుస్తాడు. కానీ వృద్ధుడు తుపాకీతో వచ్చి, తన ఆహారం, అవసరాలు పంచుకోలేనని, పైకి ఎక్కమని బెదిరిస్తాడు. ఆమె చెప్పిన తర్వాత వృద్ధుడు అంగీకరిస్తాడు. అందరూ కిందకు వస్తారు. టిమ్ మార్విన్ చేతులు విప్పి నేల పగలగొట్టమని చెబుతాడు. అకస్మాత్తుగా టిమ్ ఒక పరికరాన్ని గమనించి తెరిచి చూస్తే అందులో కెమెరా ఉంటుంది. వృద్ధుడిని అడగగా, నేను కాదు, బిల్డింగ్ మేనేజర్ పెట్టాడు అని చెబుతాడు. టిమ్ మరో చోట కూడా కెమెరా ఉన్న పరికరం కనుగొంటాడు. మార్విన్, ఎవరైనా స్క్విడ్ గేమ్లా మమ్మల్ని ఇక్కడ బంధించారు. కెమెరాల ద్వారా చూస్తున్నవాడు బిల్డింగ్ మేనేజర్ అని అంటాడు. టిమ్ భార్య, ఆయన పక్క ఫ్లాట్లో ఉంటారు, అడగాలి అంటుంది. గోడ పగలగొట్టి వెళ్లి చూస్తే మేనేజర్ చనిపోయి, 2 చేతులు కత్తిరించబడి రక్తం చిందినట్టు ఉంటుంది. మార్విన్ వాంతి చేసేందుకు బాత్రూంకి వెళ్లగా అతని భార్య కూడా వెళ్తుంది. టిమ్ భార్య భయపడగా టిమ్ ఆమెను ఓదారుస్తాడు. టిమ్ బిల్డింగ్ మేనేజర్ ఫోన్లో ఈ గోడ ఫోటోలు చూస్తాడు. అందరూ మళ్లీ నేల పగలగొట్టడం మొదలెడతారు. టిమ్ భార్య అగ్నిప్రమాదం గురించి ఉన్న వార్త చూపుతుంది. దాంతో సంబంధం ఉందని అనిపిస్తుంది. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో నేల విరిగి టిమ్, మార్విన్, అతని భార్య కింద పడతారు. టిమ్ భార్య వారిని పట్టుకుంటుంది. వృద్ధుడి మనవరాలు కూడా దిగడానికి సిద్ధమవుతుంది. వృద్ధుడు తుపాకీ ఇస్తూ, నువ్వే వెళ్ళు అంటాడు. కాని ఆమె అతనిని కూడా తీసుకెళ్తుంది. కిందికి చేరుకున్నప్పుడు చేతులు పైకెత్తి యూరీ వస్తాడు. తాను ఇక్కడ తన స్నేహితుడి దగ్గర ఉంటున్నానని చెబుతాడు. వారి ప్రణాళిక విన్న అతను నవ్వుతూ, ఈ ఇటుక గోడ వారిని రక్షించడానికి రూపొందించిన హైటెక్ సిస్టమ్ అని చెబుతాడు. అన్ని దాడుల నుంచి కాపాడే గోడ అని యూరీ చెబుతాడు. టిమ్ ఆధారాలు అడుగుతాడు. కాని యూరీకి స్పష్టమైన సమాధానం ఉండదు. విచిత్రమైన సిద్ధాంతాలు చెబుతాడు. టిమ్ భార్య ఇక్కడ ఉండే నీ స్నేహితుడు ఎక్కడ అని అడుగుతుంది. యూరీ అతని మృతదేహాన్ని చూపిస్తూ, గుండెపోటుతో చనిపోయాడని, ఈ ఇటుకల గురించి పరిశోధన చేస్తూనే ఉన్నాడని చెబుతాడు. అందరూ బాధపడతారు. బయట పరిస్థితి దెబ్బతిన్నదా లేదా అనే చర్చ మొదలవుతుంది. మార్విన్, అతని భార్య, టిమ్ భార్య బయటికి వెళ్లే రిస్క్ తీసుకుంటామని చెబుతారు. అందరూ గది విడిచిపెడతారు. వృద్ధుడి మనవరాలు యూరీ స్నేహితుడి పనిని పరిశీలించి తరువాత అందరితో చేరుతుంది. అందరూ నేల పగలగొట్టి బేస్మెంట్లోకి వెళ్లి టన్నెల్ తలుపు పగలగొట్టాలని ప్రయత్నిస్తారు. కాని తలుపు వెనుక కూడా అదే ఇటుక గోడ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపడతారు. కోపంతో మార్విన్ హ్యామర్తో గోడపై కొడతాడు. టిమ్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. వృద్ధుడు గన్తో శాంతించమంటాడు. కాని మార్విన్ ఒక్కసారిగా గన్ లాక్కొని గోడపై కాలుస్తాడు. బుల్లెట్లు గోడ దగ్గర ఆగి కంపించసాగుతాయి. టిమ్, అందరూ వంగిపోండి అని అరిస్తాడు. అందరూ వంగుతారు. కాని వృద్ధుడు సమయానికి వంగక బుల్లెట్ తగులుతుంది. మనవరాలు పరుగెత్తి సహాయం అడుగుతుంది. మార్విన్ వచ్చి సహాయం చేస్తే ఆమె అతనిపై కోపంగా అరిస్తుంది. వృద్ధుడు అక్కడే చనిపోతాడు. తరువాత అందరూ యూరీ స్నేహితుడి గదిలో కూర్చుంటారు. మార్విన్ భార్య చిన్ననాటి ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెబుతుంది. వృద్ధుడి మనవరాలు తల్లి క్యాన్సర్తో చనిపోయిందని చెబుతుంది. ఇప్పుడు వారు టిమ్ దంపతులను అడుగుతారు. భార్య మాట్లాడటం మొదలుపెట్టగా టిమ్ ఆపుతాడు. అయినా ఆమె, నా గర్భంలో ఉన్నప్పుడు మన బిడ్డ మృతి చెందాడు అని చెబుతుంది. టిమ్ మరో గదికి వెళ్తాడు. ఆమె కూడా వెళ్లి మళ్లీ వాదన మొదలుపెడుతుంది. బిడ్డ చనిపోయిన తర్వాత నువ్వు పనిలో మునిగిపోయి నాతో మాట్లాడలేదు. నొప్పి మొత్తం నేను ఒంటరిగా భరించాను అని అంటుంది.
టిమ్ తనను శాంతపరుచుకుని, మనము ఖాళీగా కూర్చోవద్దు, బిల్డింగ్ మేనేజర్ గదిలో ఏదైనా సాక్ష్యం వెతుకుదాం అని చెబుతాడు. వృద్ధుడి మనవరాలు, యూరీ స్నేహితుడి పనిని కూడా చెక్ చేద్దాం అంటుంది. టిమ్, మార్విన్ దంపతులు మేనేజర్ గదికి వెళ్తారు. టిమ్ చెక్ చేస్తూ, పైగది కంటే ఈ గది చిన్నదని గుర్తించి, గోడ వెనుక ఒక సీక్రెట్ రూమ్ ఉందని తెలుసుకుంటాడు. మార్విన్కి రిమోట్ దొరుకుతుంది, కానీ దానికి పాస్వర్డ్ ఉంటుంది. అందువల్ల పొడి వేసి 4 అంకెలపై ఫింగర్ ప్రింట్స్ కనిపెడతారు. ఆ అంకెలతో పాస్వర్డ్ తయారు చేస్తారు. మార్విన్ భార్య మిగతా వారిని పిలవడానికి వెళ్తుంది. ఇద్దరూ యూరీ స్నేహితుడి గదిలో బిజినెస్ కార్డ్ కనుగొంటారు. దాంతో అతను నానోటెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో పనిచేశాడని తెలుస్తుంది. యూరీని అడుగుతే అతను తన స్నేహితుడు ప్రోగ్రామర్ అని మాత్రమే చెబుతాడు. తరువాత ల్యాప్టాప్, ఫోన్ పగిలినవి దొరుకుతాయి. యూరీ చెబుతాడు, అతనికి ఏదైనా అర్థం కాకపోతే గోడకు కొట్టి పగులగొట్టేవాడని. ఒక పేపర్పై గోడ తెరవడానికి కావలసిన కోడ్ దొరుకుతుంది. యూరీ నవ్వుతూ, ద్వారం తెరిస్తే హానికర కిరణాలు వచ్చి అందరినీ చంపేస్తాయి అంటాడు. అప్పుడే మార్విన్ భార్య, మేము ఏదో కనుగొన్నాం అని వస్తుంది. టిమ్ భార్య, యూరీ పైకి వెళ్తారు. వృద్ధుడి మనవరాలు రీసెర్చ్కి ఇక్కడే ఉంటుంది. టిమ్ పాస్వర్డ్లు ప్రయత్నిస్తుండగా సీక్రెట్ డోర్ తెరుచుకుంటుంది. లోపల కంప్యూటర్లలో వారి గదుల కెమెరా ఫుటేజ్ కనిపిస్తుంది. టిమ్ గదిలో ఇటుక గోడ విస్తరించిన సమయాన్ని గుర్తిస్తారు. ఇది డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయి అడ్వాన్స్డ్ నానోటెక్తో ఏర్పడిందని తెలుస్తుంది. మనవరాలు, యూరీ స్నేహితుడి మృతదేహంపై స్కార్ఫ్ తీసి గొంతు పట్టిన ముద్రలు గమనిస్తుంది. యూరీ స్నేహితుడి గదిని చెక్ చేయగా యూరీ కనిపించడు. మార్విన్ వెతకడానికి వెళ్లి, అతను ఫోన్తో గోడ దగ్గరికి వెళ్లి లైట్ 3-4 సార్లు మెరిపించి గోడ తెరిచిన వీడియోను చూస్తాడు. అతను తన స్నేహితుడి పనిని కాల్చేస్తున్నాడని చూస్తాడు. టిమ్ మరియు ఇతరులు కూడా యూరీ తన స్నేహితుడిని గొంతు పట్టి చంపుతున్న వీడియో చూస్తారు. మంచం పక్కనే వృద్ధుడి మనవరాలు చనిపోయి ఉందని మార్విన్ గమనిస్తాడు. కోపంగా యూరీపై అరిస్తాడు. కాని యూరీ, అందరి ప్రాణాల కోసం చేస్తున్నాను అంటాడు. టిమ్ తుపాకీతో వచ్చేసరికి యూరీ మార్విన్ గొంతు పిసుకుతుంటాడు. తరువాత టింపై దాడి చేసి కింద పడేస్తాడు. మార్విన్ లేచి యూరీని తన్ని టిమ్ ప్రాణం కాపాడుతాడు. ఇతరులు వచ్చి, యూరీని చంపొద్దు, అతనికి బయటకు వెళ్లే మార్గం తెలిసి ఉండొచ్చు అంటారు. టిమ్ అతన్ని మూర్ఛపట్టి కుర్చీకి కడతాడు. వృద్ధుడి మనవరాలి మరణంతో అందరూ దిగులుపడతారు. మార్విన్ భార్య, యూరీ తన స్నేహితుడు దారి కనుక్కున్నందుకే చంపేశాడు అనుకుంటుంది. కాలిపోయిన పేపర్పై ఒక కోడ్ కనిపిస్తుంది. అది ఒక సీక్వెన్స్లా ఉంటుంది. ఈ గోడ ప్రత్యేక కోడ్లా క్రమంలో అమర్చబడి ఉందని టిమ్ భార్య చెబుతుంది. ఆమె యూరీ స్నేహితుడి బిజినెస్ కార్డ్ చూపించి, అతని కంపెనీ అడ్రెస్ అదే అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశమని చెబుతుంది. యూరీని లేపి, స్నేహితుడు గోడ ఎలా తెరిచాడని అడుగుతుంది. యూరీ, బయట ప్రమాదకరం, లోపల సురక్షితం అంటాడు. టిమ్ పక్కన కాల్పు జరిపి, ఈ గోడ మీ కంపెనీ వేసిందా? ఎందుకు అని అడుగుతాడు. యూరీ, అన్ని రకాల దాడుల నుండి రక్షణ కోసం డిఫెన్స్ సిస్టమ్ అంటాడు. భార్య, అలా అయితే నీ స్నేహితుడు ఎందుకు బయటికి వెళ్లాలనుకున్నాడు అని అడుగుతుంది. యూరీ, అగ్ని వల్ల సిస్టంలో సమస్య ఉందని అనిపించింది అంటాడు. మార్విన్, అతను సరైనదే అనుకున్నాడు అంటాడు. మార్విన్ భార్య, ఇటుక గోడ తెరవగల మార్గాన్ని వారు కనుగొంటారు. యూరీ తన స్నేహితుడి ఫోన్, ల్యాప్టాప్ పగలగొట్టాడని చూసి, విరిగిన ఫోన్ను కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారు. ఫోన్ ఒక కీ, గోడలోని చదరపు భాగాలు, లాక్స్ అని అర్థమవుతుంది. యూరీ స్నేహితుడు ఫోన్ ఫ్లాష్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్తో తలుపు తెరిచాడని తెలుసుకుంటారు. టిమ్ యాప్ సరిచేసి ఫ్లాష్ ఆన్ చేస్తే గోడ మారుతూ దారి కనిపిస్తుంది. మార్విన్ భార్య చేతిని లోపల పెట్టి వేడి అనిపిస్తుందని చెబుతుంది. కాని చేతి బయటకు రాక ఏదో లోపలికి లాగుతుంది. వారు లాగినా ఆమె గోడలోకి మునిగిపోతుంది. శరీరంలో సగం మాత్రమే బయటపడుతుంది.
ఆమె మరణంతో మార్విన్ మౌనంగా దుఃఖిస్తాడు. యూరీ నవ్వుతాడు. కోపంతో మార్విన్ అతనిపై కాల్చి తరువాత తాను కూడా తనను కాల్చుకుంటాడు. అన్నీ ముగిసిపోయాయని భావిస్తారు. టిమ్ భార్య, మన బిడ్డ పోయినప్పుడు నాకు నువ్వు అవసరం. కానీ నువ్వు దూరంగా ఉన్నావు అంటుంది. టిమ్, నువ్వు నన్ను వదల్లేదని నేను రుణపడి ఉన్నాను అంటాడు. ఆమె, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతుంది. ఇద్దరూ తప్పించుకునే మార్గం వెతకాలని నిర్ణయిస్తారు. యాప్ ఆన్ చేస్తే బటన్ నొక్కగానే లైట్లు వేరువేరు క్రమంలో మెరుస్తాయి. వీడియోలో యూరీ స్నేహితుడు ఏ దారి వాడాడో చూస్తారు. కిందికి వెళ్లి గోడ తెరవడానికి ప్రయత్నిస్తుండగా బతికున్న యూరీ టింపై దాడి చేస్తాడు. తరువాత భార్యను వెంబడించి బేస్మెంట్లో పడేస్తాడు. టిమ్ అతనిని తోసేస్తాడు. వారు పరుగెత్తి లోపలికి వెళ్లి తలుపు మూస్తారు. యూరీ బయట తలుపు పగలగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు. టిమ్ భార్యకు ఫోన్ ఇస్తూ తలుపు తెరువు అంటాడు. టిమ్ భార్య కోడ్ ఎంటర్ చేసి తలుపు తెరుస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన యూరీ టింపై దాడి చేస్తాడు. ఇద్దరూ గొంతులు పట్టుకుని కొట్టుకుంటారు. యూరీ టిమ్ను కిందకు తోసేస్తాడు. టిమ్ తన భార్యకు, నువ్వు ఒంటరిగా వెళ్ళిపో అంటాడు. కానీ భార్య హ్యామర్తో యూరీపై వెనుక నుంచి దాడి చేసి చంపేస్తుంది. తరువాత ఇద్దరూ టన్నెల్ ద్వారా బయటకు వస్తారు. కానీ చుట్టూ అన్నిచోట్లా ఇటుక గోడలే కనిపిస్తాయి. ఇది చూసి భార్య కంగారుపడుతుంది. అప్పుడు తమ కారు కనిపించి అందులో కూర్చుని ప్యారిస్ వైపు బయలుదేరుతారు. రేడియోలో వార్త, అగ్ని ప్రమాదం వల్ల కంపెనీ అడ్వాన్స్డ్ నానోటెక్ సిస్టమ్ యాక్టివేట్ అయి మొత్తం నగరం దాని పట్టులోకి వచ్చిందని చెబుతుంది. ఇప్పుడు బ్రతకడానికి ఆ సిస్టమ్ను ఆపాల్సిందే.